వెంటనే అమ్మ కొద్దిగా వెంటనే జరగదు ఆడది जननी वासवी वासवी माता की ఇక్కడ రండి మేడం ఒక రితల్ ఓకేనా ఒక్క నిమిషం మన భారతదేశంలో హిందూ ధర్మం చాలా గొప్ప ఇది. ఆ హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తుల్లో ఆర్యవైశ్యులు ముందుంటారు. దీనికి వెనకాల ప్రసక్తులు హిందూ ధర్మం కోసం మనము ముందుంటాం. అనేక సేవా కార్యక్రమాలు సరే రాజకీయాలు చాలా తక్కువ ఉంటాం కాబట్టి సేవా కార్యక్రమంలో ముందుంటాం. ఉన్న కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకో మన వాళ్ళు రాజకీయం అంటేనే భయపడతారు. భయపడకుండా ముందుకు వస్తే అన్నలాగా ఎమ్మెల్యే కావచ్చు, నాలాగా చిన్న ఎంపీటీసీ కావచ్చు, అన్నలాగా కార్పొరేటర్ కావచ్చు. ఎందుకంటే ఒక చిన్న పోస్టు నిజం చెప్తున్నా, నువ్వు ఏ ఆఫీస్కో, నువ్వు రెవెన్యూ, పోలీస్ స్టేషన్ ఏదో నేను ఆర్యవైశ్యుని అంటే కొంచెం మా గుండా కూర్చుంటారు. అంటే ఉన్న పరిస్థితి చెప్తున్నాను నేను. మన అన్నదా భావించాలి, మన కులానికి కించపరిచేయడం కాదు. మన దమ్మేదో మనం కూడా చూపించాలి. రాజకీయంగా ఎదగాలి. నేను నా మండలని శాసిస్తాను. ఆర్యవైశ్యుని నేను పోలీస్ స్టేషన్ అని రెవెన్యూ కానీ నేను పోతే అడలు కావాల్సిందే. అంత దమ్ము పెట్టుకున్నాం. మనం కూడా అలా తయారయ్యి ఈరోజు పెద్ద మున్సిపాలిటీ మామూలు ఒక ఇద్దరు కార్పొరేటర్లు ఉంటే కూడా మన వారికి ఎంతో సహకారం ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ధైర్యం చేసి ముందుకు రండి. ఏం కాదన్నా, దయచేసి మీకు చేతులు ఎత్తి మొత్తం మనం రాజకీయంగా గెలుస్తామా ఓడతాం పక్క కట్టండి. ఫస్ట్ నామినేట్ చేసే పరిస్థితి తెచ్చుకుంటుందంటే అమ్మ ఏమో ఉంది అని భయపడతారు. మరియు ఈరోజు ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు చూస్తుంది. ఇప్పటికే మనం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాం. ప్రియతమ ప్రధాని గారు అనేక అంటే మన ధర్మం కోసం ఎంత పోరాడుతున్నారో ఒకసారి మనం ఆలోచన చేసి దానిలో భాగంగా ఇప్పుడు కూడా మనం అందరం కలిసి కట్టుగా ఆ ధర్మం వైపు నడిచి నరేంద్ర మోడీ గారిని గెలిపిద్దాం, ప్రధాని చేద్దాం. ఇక్కడ ఉన్న అరుణమ్మని కూడా మనం ఎంపీగా గెలిపిద్దామని మీకు చేతులెత్తి హృదయపూర్వకంగా ఎందుకంటే మన భారతదేశం అన్ని విధాల ముందుండాలి అంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధాని కావాలి. ఆ ప్రధాని కావాలంటే 400 సీట్లు అడుగుతున్నారు ప్రధాని గారు. ఆ 400లో మనం కూడా ఒకరిని అన్నమ్మ గారిని పంపిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధన్పాల్ సురణ గారికి, ప్రవీణ్ అన్న గారికి, రాబోయే టీకే అన్నమ్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే వయసులు అంటేనే ఫస్ట్ భయపడతారనేది కామన్గా తెలుసు. అందరు మనం కూడా వయసులము ప్రతి దాంట్లో ముందుకు పోయి వచ్చే లీడర్ కూడా మనం అడగాలన్నట్టు. మా కమ్యూనిటీ కూడా మీరు కూడా టికెట్లు కేటాయించి మా దాంట్లో కూడా కార్పొరేటర్ కానీ, వార్డ్ మెంబర్లు కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ కొన్నైనా సీట్లు ఇస్తే ప్రతి పార్టీ నుంచి కూడా మనం అడగాలన్నట్టు. ఒకటే పార్టీ అని పెట్టుకోవచ్చు. ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉండాలి.
ప్రతి పార్టీలోకి మనం డిమాండ్ చేయాలి. సంఘం, పట్టణ సంఘం అని, జిల్లా సంఘం అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే మనకి ఇస్తారా లేదా అనేది తర్వాత ఇస్తాం. మనమే పోయి అడగం ఫస్ట్. వాళ్ళు ఏదో ఫోన్ చేసి మనకు భయపెట్టిస్తారని మనమే ముందు మనం బిజినెస్ చేసుకుంటాం. మనకెందుకు అంటారు. ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ 400 సీట్లు దాటాలని నరేంద్ర మోడీ నినాదం ఉన్నది. దానిలో కూడా ఒకటి మన ప్రవీణ వచ్చి సురణ కూడా క్యాన్వసింగ్ చేసింది సభలో. ఆ అన్నతో కూడా మనకు మెజార్టీ పెరిగింది. అట్లా ఇప్పుడు సురణ వచ్చింది. అన్నమ్మకు కూడా సురణ ప్రవీణతో మెజార్టీ పెరిగితే అంటే వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా మెజార్టీ పెరిగింది. వాళ్ళతో కూడా ఏదైనా అవసరం ఉంటే డికే అన్నమ్మ గారికి ఫోన్ చేయించి మా కులం నుంచి నిలుస్తున్నారు కాబట్టి వారికి కూడా టికెట్ ఇవ్వాలని కోరాలని కోరుతూ సంఘ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు. అదే మహిళా అధ్యక్షుడు శ్రీనివాస లక్ష్మి గారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.